హలో అండి, అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో అయితే మనం ఈ సెషన్లో ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దామండి. అంటే ఎస్ఎస్సికి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్టేట్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అనుసారంగా కూడా దీన్ని దృష్టిలో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే మీ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్లు స్వతహాగా చేయగలిగారో ఇది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్. ఓకే, అయితే ఈ సెంటెన్స్ ఏంటంటే కిందన ఆప్షన్స్ అయితే ఇవ్వబడింది. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ యాన్ ఎర్రర్. అయితే ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ఆ వాక్యంలో తప్పులు అయితే ఉన్నాయి. ఆ తప్పుల్ని మనం వెతికి పట్టుకోవాలి. సో వాక్యం ఏంటండి? రామాయణ ఈజ్ అన్ యాన్షియంట్ సాంస్క్రిట్ ఎపిక్. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రిటన్ అరౌండ్ 500 BC to 100 BC. ఇదండి వాక్యం. దీని అర్థం ఏంటంటే, రామాయణం అనేది రామాయణ మహాభారతాలు తెలుసు కదా, ఇది ఒక సంస్కృతంలో రచించినటువంటి ఇతిహాసం అన్నమాట. అయితే దీన్ని 500 క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు పూర్వం 100 వరకు రాసి ఉండవచ్చని నమ్మేవారు. ఇది వాక్యం యొక్క అర్థం. అయితే దీంట్లో ఎర్రర్ ఏంటి? సో ఆప్షన్ 1 రామాయణ ఈజ్ అన్ యాన్షియంట్, యా లేదా ఆప్షన్ 2 అరౌండ్ 500 BC to 100 BC, లేదా బిలీవ్డ్ టు బి రిటన్, లేదా సాంస్క్రిట్ ఎపిక్ ఇట్ ఈస్. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఒకసారి వినండి. రామాయణం అనేది ఒక హాలీ బుక్ ఏనా, అయితే అంటే ఒక పురాతన గ్రంథం అనమాట, అంటే పురాణాలకు సంబంధించింది అటువంటిది. అయితే హాలీ బుక్స్ ఎప్పుడైనా సరే ఆ వర్డ్ ఏదైతే ఉంది, ఇప్పుడు రామాయణ ఉంది, రామాయణకు ముందు మనం ది అనేది ఉపయోగిస్తాం. ది ఆర్టికల్ దా అనేది యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 1 అనేది ఇందులో తప్పండి. ఎందుకంటే ద రామాయణ ఈజ్ యాన్ యాన్షియంట్ అని అనాలి. దా లేకుండా మామూలుగా రామాయణ అనేది అనకూడదు. సో ఇందువల్ల ఆప్షన్ 1లో ఎర్రర్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 సెగ్మెంట్స్. అయితే ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో దాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ హ్యాస్ ది సెగ్మెంట్ విత్ ఏ గ్రామటికల్ ఎర్రర్. అయితే ఏ ఆప్షన్లో అయితే గ్రామటికల్ ఎర్రర్ ఉందో అది మనం కనిపెట్టాలి. వాక్యం ఏంటి? షీ ఆల్వేస్ లైక్స్ టు షో ఆన్ హర్ వెల్త్. ఇది వాక్యం ఏంటంటే, సెంటెన్స్ ఏంటి? షీ ఆల్వేస్ లైక్స్ టు షో ఆన్ హర్ వెల్త్. ఆమె ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది తన సంపదని చూపించుకోవడానికి. సో ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఏంటి? తను ఇష్టపడుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ షో ఆన్ ఉంది, ఇది గ్రామటికల్ ఎర్రర్. ఎందుకంటే షో ఆన్ కాదండి, షో ఆఫ్ అవుతుంది. ఏమి రావాలి? షో ఆఫ్ అనేది రావాలి. దీని అర్థం ఏంటంటే తాను చూపించడం, అంటే అంటారు కదా ఆడంబరంగా చూపించడం అంటారు కదా, దాని యొక్క అర్థం షో ఆఫ్. అంటే ఉన్నవాళ్ళము అని చెప్తారు కదా అందరూ, దానికి షో ఆఫ్ అనేది యూస్ చేయాలి, కానీ షో ఆన్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ యాజ్ ఆప్షన్స్. ఓకే, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఇందులోని కూడా మనం గ్రామటికల్ ఎర్రర్ అయితే కనిపెట్టాలి. వాక్యం చూడండి. ఇఫ్ ఇట్ విల్ రైన్ టుమారో విల్ స్టే ఎట్ హోమ్. ఒకవేళ రేపు వర్షం పడితే మేము ఇంట్లో ఉంటాము. దీని మీనింగ్ ఇది ఏంటండి? ఇఫ్ ఇట్ విల్ రైన్ టుమారో, ఒకవేళ రేపు వర్షం పడితే విల్ స్టే ఎట్ హోమ్, మేము అంటే ఇంట్లో ఉంటాము అని ఈ వాక్యం యొక్క అర్థం. దీంట్లో మనం ఏం చేయాలంటే గ్రామటికల్ ఎర్రర్ని చేయాలి. చూడండి, ఎప్పుడైనా సరే ఒకేసారి 2 సెంటెన్స్లో మనం ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయం. అయితే ఫస్ట్ సెంటెన్స్ ఎందులో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి.
ఫస్ట్ సెంటెన్స్ ఎందులో ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఒకేసారి ఒకే సెంటెన్స్లో మనం ఫ్యూచర్ టెన్స్ని అయితే యూజ్ చేయం. ఎందుకంటే ఇక్కడ విల్ కూడా ఫ్యూచర్ టెన్సే, సెకండ్ సెంటెన్స్లో విల్ కూడా ఫ్యూచర్ టెన్సే. ఒకేసారి మనం ఫ్యూచర్ టెన్స్ని ఒకే సెంటెన్స్లో యూజ్ చేయము. అయితే ఇలా యూజ్ చేయాల్సి సమయం వస్తే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది సింపుల్ ప్రెజెంట్లో అయితే ఉండాలి. సో దీనికి కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే చూద్దాం. చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో విల్ స్టే ఎట్ హోమ్. ఇది కరెక్ట్ అయిన సెంటెన్స్. ఎందుకంటే ఇది దేంట్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో విల్ స్టే ఎట్ హోమ్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఇట్ రైన్ టుమారో విల్ స్టే ఎట్ హోమ్. ఇది రెండు కూడా విల్ వచ్చాయి, అంటే ఫ్యూచర్ టెన్స్ని అది రిప్రజెంట్ చేస్తున్నట్టు అర్థం. సో ఎప్పుడైనా సరే ఒకేసారి ఫ్యూచర్ టెన్స్ని రెండు స్థానాల్లో యూజ్ చేయడం జరగదు. ఓకే, సో ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? విల్ రైన్. అప్పుడు ఏం రావాలి? ఇఫ్ ఇట్ రైన్స్ రావాలి. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇఫ్ ఇట్ రైన్స్ విల్ స్టే ఎట్ హోమ్, అది కరెక్ట్ అయిన సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్. స్ప్లిట్ అంటే విభజించడం అండి. ఐడెంటిఫై ది సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఇందులోని కూడా మనం గ్రామటికల్ తప్పులు ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించాలి. హ్యాడ్ షీ థ్రోన్ ది బాస్కెట్ బాల్ వెన్ ఇట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్. ఇది సెంటెన్స్ అండి. ఇదేంటండి? సెంటెన్స్. హ్యాడ్ షీ థ్రోన్ ది బాస్కెట్ బాల్ వెన్ ఇట్ ఫెల్ ది గ్రౌండ్. అయితే దీంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఏంటండి? చూడండి, ఎప్పుడైనా సరే హార్డ్ యూజ్ చెయ్యము. చేస్తే ఏం చేస్తాం? హార్డ్లీ, స్కార్స్లీ. హార్డ్లీ, స్కార్స్లీ వచ్చినప్పుడు వెన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏముంది? హార్డ్ ఉంది, ఎల్వై ఉందా? లేదు. సో హార్డ్లీ లేదా స్కార్స్లీ దీనితో పాటు మాత్రమే వెన్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. కానీ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడు? హార్డ్ ఒకటి ఇచ్చాడు. అవునా? ఏమి ఇచ్చాడు? సెంటెన్స్లో హార్డ్ ఒకటి ఇచ్చాడు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఉంది. హ్యాడ్ షీ థ్రోన్ ది బాస్కెట్ బాల్ వెన్ ఇట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటండి? హార్డ్లీ అనే దాన్ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే హార్డ్లీ లేదా స్కేర్స్లీ ఈ 2 పదాలతో మనం వెన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 అనేది తప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. అయితే ఇందులో ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో తప్పు స్పెల్లింగ్ ఉన్న పదాన్ని మనం గుర్తించాలి. ఏ డిస్టింగ్విష్డ్ అకాడమిషియన్ అమర్త్య సేన్ హ్యాస్ టాట్ ఇన్ ఇండియా, బ్రిటన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఏ వాక్యంలో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో మీరు చెప్పాలి. చూడండి, థాట్, డిస్టింగ్విష్ అలాగే బ్రిటన్ అనేది కూడా కరెక్టే, కానీ అకాడమిషియన్ అనేది తప్పు. అయితే దీని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటండి? చూడండి, ACADEMICIAN. అకాడమిషియన్ స్పెల్లింగ్ ఏంటండి? ACADEMICIAN. కానీ మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ACADEME ఇచ్చాడు. ఇక్కడ ఐ అనేది రావాలి. సో కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసు కదా, ACADEMICIAN. అకాడమిషియన్ స్పెల్లింగ్ ఇది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. అట్ వన్స్ ఫింగర్ ట్రిప్స్, దీని యొక్క అర్థం ఏంటి? ఆప్షన్స్ చూడండి. అవుట్ ఆఫ్ రీచ్, లేదా టు టేక్ రెవెంజ్, లేదా టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్, లేదా టు బి అన్అవేర్ ఆఫ్ సంథింగ్. సో ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ దీని యొక్క
ఈ పదం యొక్క అర్థం ఏమిటి? ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే దేని మీద, ఏ విషయం మీదైనా సరే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అని అంటారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎందుకంటే టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. ఓకే, టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే చేతి వేలితో ఎత్తిపెట్టడం అని అంటారు కదా మన తెలుగు భాషలో. సో దేనికో, ఏ విషయం పైనైనా సరే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని మనం అడ్వాన్స్ ఫింగర్ టిప్స్ అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అయితే ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్ మొత్తానికి కూడా ఒక పదం అయితే ఈ సెంటెన్స్ పూర్తి మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. ఓకే, అంటే ఏదైనా పూర్తిగా వాక్యం ఇచ్చినా లేదా ఒక వర్డ్ యూజ్ చేసినా సరే దాని మీనింగ్ అదేనండి. హాస్పిటల్ ఫర్ పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్. హాస్పిటల్ ఫర్ పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్. సో దీని యొక్క అర్థం ఏంటంటే అజలం. సో ఆప్షన్ 3 కరెక్ట్. దీన్ని మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక రోగం అంటారు. ఓకే, దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే అజలం. ఓకే, షెల్టర్ అంటే తెలుసు కదా, ఎవరికైనా సరే మనం ఆశ్రయం ఇవ్వడాన్ని అంటాం. డ్రగ్గిస్ట్ అంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మనం డ్రగ్గిస్ట్ అని అంటాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ జవాబు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ గివెన్ సెంటెన్స్. చూడండి. ద రోడ్ విచ్ కనెక్టింగ్ దిస్ 2 స్టేట్స్ ఈస్ ఓవర్ క్రౌడెడ్. ఏవైతే 2 స్టేట్స్ని కలుపుతున్నటువంటి రోడ్డు అని అర్థం. 2 రోడ్స్ని కలుపుతున్నటువంటిది అని అర్థం. అంటే ఏ రోడ్ అయితే 2 స్టేట్స్ని కలుపుతుంది అని అర్థం. అయితే ఇక్కడ కనెక్టింగ్ అంటే జత చేయడం లేదా కలపడం అండి. జోడించడం అని అంటారు కదా. కనెక్టింగ్ అంటే అర్థం ఏంటి? జత చేయడం లేదా కలపడం అని అర్థం అవుతుంది. అయితే చూడండి, ద రోడ్ విచ్ కనెక్టింగ్ ద 2 స్టేట్స్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్. ఇక్కడ ఈజ్ అనేది ఉపయోగించడం అయితే జరిగింది. అయితే ఇది దేంట్లో ఉన్నట్టు మనకి ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యం. అయితే దీన్ని ఎలా రాయాలి? ఈజ్ ద రోడ్ విచ్, ఒక నిమిషం చూడండి ఇక్కడ ఈజ్ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. అప్పుడు దీన్ని ఎలా చేయాలంటే కనెక్ట్స్, అది కరెక్ట్. కనెక్ట్స్ అనే పదాన్ని యూజ్ చేయాలన్నమాట. ద రోడ్ విచ్ కనెక్ట్స్ ద 2 స్టేట్స్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్. ఏదైతే ఎక్కువగా అంటే గుంపుగా బీడుగా ఉంటుందో దాన్ని కలిపేటువంటి వాటి అని మీనింగ్ వస్తుంది. అప్పుడు కనెక్టింగ్ రాకూడదు, అక్కడ ఏం రావాలి? కనెక్ట్స్ మీన్స్ కలపడం, టు కంబైన్. ఓకే, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ జవాబు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. ఓకే, యాంటోనిమ్ అంటే ఏంటండి? వ్యతిరేక పదం. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా వ్యతిరేక పదాలు, అటువంటిది. ద కమిటీ డిపోజ్డ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. అయితే అండర్లైన్ వర్డ్ ఏంటంటే డిపోజిట్. దాని యొక్క వ్యతిరేక పదం మనం చూస్ చేసుకోవాలి. సో ఏంటో వస్తుంది? ఎస్, ప్రమోటెడ్. ఓకే, డిపోజిట్ అండ్ ప్రమోటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. రియా ఈజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్ యాజ్ షీ ఈజ్ వెరీ ఎమికబుల్. దీని యొక్క యాంటోనిమ్ అనేది తెలుసుకోవాలి. సో చూడండి, డేంజరస్, స్టూపిడ్, అన్ఫ్రెండ్లీ, హేట్ఫుల్. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకమైన.
స్నేహపూర్వకంగా. ఓకే, అంటే విత్ ఫ్రెండ్లీ నేచర్ అనమాట. సో దానికి ఆన్సర్ ఏమొస్తుంది? వెరీ గుడ్, అన్ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ నేచర్ లేదా అన్ఫ్రెండ్లీ. సో ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా, అంటే ఫ్రెండ్లీ నేచర్తో మసలేటటువంటి వాళ్ళని, వ్యవహరించేటువంటి వాళ్ళని మనం ఎమికబుల్ పర్సన్స్ అని అంటాం. సో దానికి విలోమ పదం ఏంటి? అన్ఫ్రెండ్లీ. ఓకే, అలాగే డేంజరస్ అంటే అపాయకరమైనది. ఇక్కడ డేంజరస్ వర్డ్ అంటే అపాయకరమైనది. స్టూపిడ్ అంటే తెలుసు కదండి, మూర్ఖమైన వ్యక్తులకు మనం స్టూపిడ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మనం ఏం చేయాలంటే వ్యతిరేక పదం చూస్ చేసుకోవాలి. ఆ దేనికి వ్యతిరేక పదం అండి? రెసిస్టెన్స్ అన్న దానికి వ్యతిరేక పదం ఏంటో మీరు చూడండి. టెండర్నెస్, టాలరెన్స్, రిలయన్స్ లేదా అవేర్నెస్. రెసిస్టెన్స్కి యాంటోనిమ్ ఏంటో చెప్పండి. ఎస్, రెసిస్టెన్స్ అంటే నియంత్రణ లేదా అడ్డుకోవడం అనమాట. టాలరెన్స్ అంటే సహించడం. టాలరెన్స్ అంటే ఏంటండి? సహించడం. దీన్నే మనం బియర్ అని కూడా అంటాం. ఓకే, సో రెసిస్టెన్స్కి అర్థం ఏంటి? అదే యాంటోనిమ్ ఏంటి? టాలరెన్స్. ఓకే, టాలరెన్స్ అంటే అర్థం ఏంటండి? సహించడం. అంటే దేన్నైనా సరే అనుభవించడం అంటారు కదా, బాధని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం అనమాట. అలాగే దానికి ఇంగ్లీష్లో టాలరెన్స్కి మీనింగ్ ఏంటి? బియర్, అంటే సహించుట అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా యాంటోనిమ్ చూస్ చేయడమే. స్ట్రెనియస్. ఓకే అండి, స్ట్రెనస్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? చూడండి, దీని మీనింగ్ ఏంటంటే హార్డ్. దీని మీనింగ్ ఏంటండి? హార్డ్ అంటే దృఢమైన అని అర్థం. సో దానికి దృఢమైనది లేదా కఠినమైనది. ఓకే, దృఢమైనది లేదా హార్డ్ అంటే దృఢమైనది లేదా కఠినమైనది. సో డిఫికల్ట్ అంటే కష్టమైనది. సో స్ట్రెనస్ అంటే దృఢమైనది లేదా కష్టమైనది. దీనికి యాంటోనిమ్ ఏమొస్తుంది? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి, ఈజీ. సో ఈజీ అంటే ఏంటి? సరళమైన. ఓకే, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ ఇడియం. తేజ ఫాలోడ్ హిస్ ఫ్రెండ్స్ అడ్వైస్, సో నౌ హీఈస్ ఇన్ డీప్ వాటర్. అయితే ఎవరైతే తేజ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ యొక్క ఏవైతే సూచనలు ఉన్నాయో, అంటే సలహాలు ఉన్నాయో అవి పాటించాడు. దానివల్ల ఇప్పుడు అతడు ఈజ్ ఇన్ డీప్ వాటర్. ఈ ఇన్ డీప్ వాటర్ యొక్క అర్థం ఏంటి అంటే మీనింగ్ని మనం తెలుసుకోవాలి. దాని మీనింగ్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఆప్షన్ 1 ఇన్ ట్రబుల్, లేదా ఆప్షన్ 2 ఇన్ గుడ్ పొజిషన్, లేదా ఆప్షన్ 3 ఇన్ డీప్ థాట్స్, లేదా ఆప్షన్ 4 ఇన్ డైలెమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సలహాలు ఏవైతే పాటించడం వల్ల ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పాలి ఇప్పుడు. ఎస్, సో ఇన్ డీప్ వాటర్ అంటే కష్టాల్లో ఉండడం అండి. ఇన్ డీప్ వాటర్ అంటే ఏంటి? కష్టాల్లో ఉండడం. సో దీనికి సంబంధించినటువంటి వర్డ్ ఏంటి? ట్రబుల్. ట్రబుల్ అంటే ఏంటి? కష్టాలు లేదా సమస్యలు లేదా ఇబ్బందులని మనం చెప్తాం. సో ఇన్ ట్రబుల్ అంటే తేజ ఫాలోడ్ హిస్ ఫ్రెండ్స్ అడ్వైస్, సో నౌ హీఈస్ ఇన్ ట్రబుల్. ఓకే, అంటే ప్రాబ్లమ్స్లో కష్టాల్లో ఉన్నాడు అనే మీనింగ్కి అర్థం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి కూడా యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదమే మనం గుర్తించాలి. సో వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. వెరీ ఈజీ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా. సో బ్యూటిఫుల్ అంటే అందమైన. సో అందరికీ తెలిసిన విషయమే కదండి ఇది. సో దీనికి యాంటోనిమ్ ఏంటి? ఎస్, అగ్లీ. ఓకే, అగ్లీ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. దీనికి కూడా యాంటోనిమ్సే. లాంగ్వేజ్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ సొసైటీ. అంటే భాష అనేది ఏమైతే ఉంటుందో అది మానవుని యొక్క లైఫ్కి అలాగే సమాజానికి అనుసంధానమై ఉంటుంది అని అర్థం అన్నమాట. సో దీని యొక్క 15కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ అనుసంధానించబడి అని అర్థం.
అంటే కనెక్ట్ అయి ఉంటుంది, అంటే కలపబడి ఉంటుంది. దీనికి యాంటోనిమ్ ఏమొస్తుంది? డిస్కనెక్ట్. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 కరెక్ట్ అండి, డిస్కనెక్ట్. ఓకే, ఇంట్రాక్ట్స్ అనే వర్డ్కి యాంటోనిమ్ డిస్కనెక్ట్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఓకే, సెంటెన్స్ అయితే చూద్దాం. చిల్డ్రన్ షుడ్ అవాయిడ్ గివింగ్ అవుట్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్. బ్రాకెటెడ్ వర్డ్ ఏంటి? విచ్ విల్. ఓకే, ఐడెంటిఫై దెమ్ ఆర్ దైర్ లొకేషన్. అయితే విద్యార్థులు ఏంటంటే అంటే వాళ్ళు వద్దని చెప్తున్నారు అన్నమాట పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడానికి. వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు అని దీని మీనింగ్. చిల్డ్రన్ షుడ్ అవాయిడ్ గివింగ్ అవుట్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్, ఐడెంటిఫై దెమ్ ఆర్ దైర్ లొకేషన్. అంటే వాళ్ళని గుర్తించడానికి కావాల్సినటువంటి ఆన్లైన్ డీటెయిల్స్ ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరిస్తున్నారు అనేసి అర్థం. అయితే దీంట్లో ఏం చేయాలంటే విచ్ విల్ ప్లేస్లో మనం ఏ వర్డ్ని ఫిల్అప్ చేయాలి. వెరీ గుడ్. ఆప్షన్ 1 అనేది దట్ కుడ్ ఐడెంటిఫై, అంటే దాన్ని గుర్తించడానికి అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. క్లాస్ లెంత్ ఉందని కాదు, మనం విత్ ఎక్స్ప్లెనేషన్తో చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుద్దని నా మీనింగ్. ఓకే, నా ఇది అనమాట. సో యాంటోనిమ్ చూడాలి. యాంటోనిమ్ దేనికి? డిఫీట్ అనే వర్డ్కి. ఓకే, డిఫీట్ అనే వర్డ్కి యాంటోనిమ్. మీరు అయితే ఎప్పుడైనా సరే సాల్వ్ చేస్తే పూర్తి సెంటెన్స్ చదవకండి, ఇలా కూడా అడుగుతాడు కాబట్టి. సో డిఫీట్ అనే పదాన్ని పట్టుకొని మీరు చూడండి. డిఫీట్ అంటే ఓటమి. ఓకే, డిఫీట్ అంటే ఏంటండి? ఓటమి. దానికి యాంటోనిమ్ ఏమొస్తుందండి? ఎస్, విక్టరీ. విక్టరీ అంటే విజయం. విక్టరీ అంటే విజయం. ఓకే, సో వార్ఫేర్ అంటే యుద్ధపూర్వకమైన. యుద్ధపూర్వకం అని కూడా అంటారు. గెయిన్ అంటే సంపాదించడం. సబ్జుగేటెడ్ అంటే ఏదైనా వశపరచుకోవడాన్ని మనం సబ్జుగేటెడ్ అని అంటాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ గివెన్ సెంటెన్స్. యాజ్ ఐ హ్యావ్ నో టైమ్ టు డిస్కస్ ది పాయింట్ సో ఐ వ్రోట్ ఏ ఇమెయిల్ టు హెర్. అంటే తనతో నేను డిస్కస్ చేసేంత సమయం నాకు లేదు కాబట్టి నేను తనకి ఈమెయిల్ అనేది రాయడం జరిగింది, ఆమెకి ఈమెయిల్ అనేది రాయడం జరిగింది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఈ కింది ఆప్షన్స్తో. సో దాని ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్. చూడండి, ఏ ఈమెయిల్ కాదండి, ఈమెయిల్ని ఎలా రాస్తాం? ఈ మెయిల్ ఇలా ఎలా రాస్తాం? ఈ ఏంటండి? హల్లులా అచ్చులా? ఎస్, అచ్చులు. హేనా? హల్లులు అంటే కానించి బండిరా వరకు ఏవైతే ఉన్నాయో దాన్ని హల్లులు అంటాం. సో ఈమెయిల్ రాసేటప్పుడు అండ్ ఈమెయిల్ అని మనము రాస్తాం కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఐ రైట్ అండ్ ఈమెయిల్. ఓకే, సారీ, ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అక్వైర్, కంగ్రాచులేట్, హజీన్ అండ్ కేటగిరీ. దీంట్లో తప్పుగా ఉన్న పదం ఏంటి? సో అక్వైర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఈ ఖాళీ పూరించడానికి మనం ఒక వర్డ్ని అయితే చూస్ చేసుకోవాలి. ఇట్ టుక్ 4 hours స్ట్రైట్ టు డాష్ ది డీల్ విత్ ది రీజనల్ కంపెనీ. ఓకే, దీనికి అంటే ఇది చేయడానికి 4 గంటల సమయం పట్టింది అని అనడాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం? క్లోజ్. ఓకే, క్లోజ్ అంటే దేన్నైనా సరే రద్దు చేయడం.
అంటే ఆ కంపెనీతో చేసుకున్నటువంటి డీల్ని రద్దు చేయడానికి 4 గంటల సమయం పట్టింది అని చెప్పేటువంటి మీనింగ్లో మనం క్లోజ్ అని యూజ్ చేస్తాం. సో కరెక్ట్గా ఏంటంటే ఇట్ టుక్ 4 hours స్ట్రైట్ టు క్లోజ్ ద డీల్ విత్ ది రీజనల్ కంపెనీ. ఆ కంపెనీతో డీల్ని రద్దు చేయడానికి మనకి 4 hours టైం పట్టింది అనే సందర్భంలో మనం క్లోజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తామండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. సో ఇదండి ఇవాల్టి సెషన్. ఐ హోప్ మీకు నచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు. సో ఏవైనా అర్థం కాకపోతే వెంటనే కమెంట్ చేయండి. సో అంటిల్ దెన్ టాటా, బై బాయ్.